సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో మేము కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను కృష్ణుడి కోసం ప్రసాదం అది తయారు చేస్తున్నాను. ప్రసాదం కూడా ఏంటి అంటే నేను సింపుల్గా జస్ట్ ఈ పూల్ మకానా ఉంటాయి కదా, అవి అలాగే బాదం అండ్ కొంచెం బెల్లం అది వేసి లడ్డు లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అదే ఈరోజు నేను ప్రసాదంగా చేస్తున్నాను. అండ్ అలాగే అటుకులు కూడా నైవేద్యం పెడతాను. కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం అంటారు కదా. జనరల్గా అటుకుల పాయసం అవన్నీ చేయొచ్చు, బట్ నేను ఇంకా అవన్నీ పెట్టుకోలేదన్నమాట. ఇది ఒక్కటి చేసి అటుకులు బెల్లం కలిపి పెడదాం నైవేద్యం. అలాగే బటర్ అది తీసుకొచ్చాను నిన్న. సో ఆ బటర్ కూడా నైవేద్యం పెడదామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం ఫస్ట్ నేను పూల్ మకానా వేయించి పక్కన పెట్టుకున్నా. అంటే నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకొని అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని బాదం కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను, డ్రై రోస్ట్. సో అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం నా దగ్గర గ్రేటెడ్ కోకోనట్ ఉంది, అది కూడా కొంచెం నేను ఫ్రై చేస్తున్నాను పచ్చితనం అది పోవడానికి. సో అది కూడా కొంచెం ఫ్రై చేసి 3 కలిపి బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవి చల్లారేలోపు నేను ఇక్కడ కృష్ణుడికి బృందావనం లాగా తయారు చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నేను ఈ బాస్కెట్ యాక్చువల్లీ మైకెల్ స్టోర్స్ నుంచి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ ఇయరే చేసుకున్నాను, డిఐవై చేసుకున్నాను, బట్ వీడియో ఏం చేసుకోలేదు. అంటే అది తీసుకొచ్చి దానికి బ్రౌన్ పెయింట్ చేసి నేను దానికి చక్కగా ఈ కోల ముగ్గులు అవి వేసుకున్నాను అనమాట. సో అదే నేను ఈ ఇయర్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దానిలో కొంచెం ఈ పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా, నేను ప్లాంట్స్ కోసం యూజ్ చేసేది, సో అది వేసి నా దగ్గర ఈ ఫెన్సింగ్ మినియేచర్ గార్డెన్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేను అవే ఈరోజు యూజ్ చేస్తున్నాను. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి పెట్టి నీట్గా ఫస్ట్ అయితే ఫెన్సింగ్ పెట్టి ఆ ఫెన్సింగ్కి చివరికి ఆ ఆర్టిఫిషియల్ గ్రాస్ అంతా పెట్టి నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, ఎంట్రన్స్ మొత్తం అంతా క్లోజ్ చేస్తాను. సో అది మళ్ళీ తీసి నేను సరిగ్గా పెట్టాను అనమాట. సో పెట్టి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ చిన్న చిన్న మినియేచర్ ట్రీస్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను యుఎస్లో ఉన్నప్పుడు అమెజాన్లో తీసుకున్నాను. అప్పుడు కొంచెం బొమ్మల కొలు అప్పుడు బాగా యూజ్ చేసేదాన్ని. సో అవే మళ్ళీ ఇక్కడ ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. నేను వీటన్నిటి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. సో ట్రీస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత నేను మిగిలినవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. మినియేచర్ హౌస్ ఉంది నా దగ్గర. తర్వాత ఈ స్టోన్ కింద మాకు ఈ ప్లాంట్స్ దగ్గర పెడతారు కదా స్టోన్స్, సో ఆ స్టోన్ ఒకటి రెండు తెచ్చుకొని నేను ఇట్లా ముగ్గది వేసాను, పెయింట్ చేసి అట్లా ఇంటి ముందు ముగ్గేస్తాం కదా, సో ఆ వేలో అట్లా పెట్టాను అనమాట. అండ్ ఈ వంతెల్లాగా ఉంది అది పెట్టాను. తర్వాత నా దగ్గర ఇట్లా ఒక చిన్న బ్రాస్ టీ లైట్ క్యాండిల్ హోల్డర్ ఉంది. సో అందులో కొంచెం వాటర్ పోసి నా దగ్గర చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉన్నాయి, లైక్ పెంగ్విన్, స్వాన్ అలాంటివి ఉన్నాయి. సో ఒక 3 బర్డ్స్ నేను అందులో ఆ వాటర్లో పెడుతున్నాను. అంటే ఒక పాండ్లో ఉన్నట్టు ఊహించుకొని నేను పెడుతున్నాను. యాక్చువల్గా నా దగ్గర కోకోనట్ షెల్ లేదు, అది ఉంటే అది దాని మీద పెడితే ఇంకా న్యాచురల్గా ఉంటుంది. ఇది కొంచెం అనిపిస్తుంది ఆర్టిఫిషియల్ అని. యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియలే, బట్ కొంచెం మనం ఏదో మన సాటిస్ఫాక్షన్కి చేసుకుంటున్నాం అన్నట్టుగా నేను చేస్తున్నాను. అండ్ అలాగే నా దగ్గర కౌ కూడా ఉంది, ఆ చిన్న చిన్న మినియేచర్ దాంట్లో. సో ఆ కౌ ఒకటి పెడుతున్నాను. అండ్ ఈ కోడి హెన్ కూడా ఉంది, అది కూడా పెడుతున్నానండి. నేను ఈ హౌస్ కానీ కృష్ణుడికి కానీ కొంచెం హైట్ ఇవ్వడానికి నా దగ్గర ఏవో చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, సో అవి నేను అక్కడ పెడుతున్నాను. అండ్ ఈ కృష్ణుడు నేను మా మమ్మీ దగ్గర ఒక 2-3 ఉంటే ఒకటి నేను ఒకటి మా చెల్లి మేము తీసుకొని వచ్చాం అనమాట. సో అదే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ నేను చెప్పాను కదా ఒక 2 స్టోన్స్ తీసుకొచ్చి వేసుకున్నాను పెయింట్ చేసని. ఈ స్టోన్ మీద పెయింట్ చేసి నేను కృష్ణుడివి పాదాలు వేశానండి. సో అవి నేను ఆ స్టోన్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నేను ఫ్లోర్ మీద పాదాలు అవి వేయట్లేదు, మళ్ళీ అంటే నడవడానికి దానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి నేను వేయట్లేదు. అండ్ హాల్లో నేను రోజు కృష్ణుడికి పెట్టి దీపారాధన అది చేస్తాను
చేస్తా కదా! సో, నేను అక్కడే పెడుతున్నాననమాట ఈరోజు. అది అయిపోయింది. ఇవి కూడా చల్లారిపోయాయి. సో, ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను మెత్తటి పౌడర్ లాగా. సో, ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాం కదా! జస్ట్ చేతికి కొంచెం నెయ్యి అది అప్లై చేసుకొని ఆహ్, ఉండల కింద చుట్టేసుకొని మీరు పెట్టేసుకోవడమే ప్లేట్‌లో. మనకి పూల్ మఖానా లడ్డు అనేది రెడీ అయిపోతుంది. కృష్ణుడికి ఇది కూడా ఒక ప్రసాదంగా పెడతారు. నేనెక్కడో రీల్స్‌లో చూసాను. సో, చూసి నాకు ఈజీగా అనిపించి నేనిది చేస్తున్నాను ఈసారి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి చేస్తాను. ఒక్కొక్కసారి నేను అటుకులతో పాయసంలాగా చేస్తాను. బట్ ఈ ఇయర్ ఇది కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి నేనింకా ఇది చేసుకున్నాననమాట. సో, లడ్డూలు తయారైపోయినియి. మనం నెయ్యి అప్లై చేసుకొని చేసాం కాబట్టి కరెక్ట్‌గా మనకి అంటే అంటుకోకుండా వచ్చేసాయి. సో, ఇవి ప్రసాదాలు. ఎక్కువ ఏం చేయలేదండి. జస్ట్ వెన్న, అటుకులు, బెల్లం అలాగే పూల్ మఖానా లడ్డు అండ్ బనానాస్. తర్వాత ఇక్కడ రెడీ అయిపోయింది మొత్తం అంతా కూడా. నేను మీకు మొత్తం పూజ అయిపోయిన తర్వాత అవుట్‌లుక్ చూపిస్తాను చూడండి. సో, నా పూజ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లుక్ చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసి మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. మేమిలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు బాయ్.